నమస్తే. ఎంపీ న్యూస్ మన ప్లాన్ స్వాగతం. ఈరోజు పేపర్లోని న్యూస్ చూద్దాం. నిధులివ్వండి, మూసి పరిరక్షణకు 10,000 కోట్లు కావాలి. నిన్న ఢిల్లీకి వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి 10,000 కోట్లు ఇవ్వండి మూసీ నది ప్రక్షాళనకు. నిన్న ఢిల్లీకి వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులు కలిసి మాకు నిధులు ఇవ్వండి, ఎంత 10,000 కోట్లు ఇవ్వండి, 10,000 కోట్లు కావాలి మూసి పరిరక్షణకు ప్లస్ నల్ల కనెక్షన్కు, ఇంకా ధాన్యం కొనుగోలు, ఇంకా గ్యాస్ సబ్సిడీ, ఇవన్నీ మేము ముందే చెల్లిస్తాం, మాకు అనుమతులు ఇవ్వండి, 10,000 కోట్లు కావాలి, మూసీ నది ప్రక్షాళన చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళింది. కాబట్టి ఇక్కడ కేంద్ర మంత్రిని కలిసి 10,000 కోట్లు ఇవ్వండి అనే వార్త మనం చూడవచ్చు. అదేవిధంగా ఢిల్లీకి ఎట్లా వెళ్ళింది కాబట్టి రాహుల్ గాంధీ కలిసి శాల్వా కప్పి సన్మానిస్తున్న వార్త కూడా మనం చూడవచ్చు. ఆరోగ్య చికిత్స ధరలు 20 నుంచి 20 పెంపు. ఆరోగ్య చికిత్స ధరలు 20 నుంచి 25 పెంపాట. దాంట్లో 1,370 చికిత్స రేట్లు మార్పాట. కొత్తగా 123 ప్యాకేజీలు చేర్పు జీవో విడుదల చేసిన సర్కార్. భారత పరీక్ష వ్యవస్థ ఒక మోసం. భారత పరీక్ష వ్యవస్థ ఒక మోసం అని చెప్పేసి ఒక వార్త ఉంది. విషయం ఏంటంటే ప్రతి ఎగ్జామ్ తీసుకున్నా కూడా ఇక డబ్బులు ఉంటే చాలు, మేము పేపర్ కొనేస్తాం, పేపర్ లీక్ అవుతుంది, పాస్ అవుతాం, మేము ఉద్యోగం సంపాదిస్తాం అన్నట్టు తయారైపోయింది. మొన్ననే నీట్ పేపర్ లీక్ అయ్యి 30 లక్షలు పెట్టి పేపర్ కొని అర్హత సాధించే మార్కులు తెచ్చుకున్నారు పేపర్ కొని. ఇప్పుడు ఏమైంది, పేపర్ లీకేజ్ అయ్యి దోషులు జైలు పోయిన వార్త మనం చూసినాం. ఇట్లా ప్రతి ఎగ్జామ్, ఏ ఎగ్జామ్ పెట్టినా కూడా ఆ పరీక్ష ఎగ్జామ్ అనేది బూటకం అయిపోతుంది. ఎగ్జామ్ బరాబర పెడతా కానీ ఎక్కడో ఒక లోపం జరిగి ఆ ఎగ్జామ్ పేపర్ కొనేసి వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. ఇట్లా ప్రతిదీ ఇట్లా అవుతుంది. కాబట్టి ఇండియాలో వాళ్ళు ఏమైనా వచ్చింది వార్త, భారత పరీక్ష వ్యవస్థ ఒక మోసం అని చెప్పిన వార్త మనం చూడవచ్చు. ఉగ్ర గోదావరి భద్రాచలం వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ, 50 అడుగుల నీరు. మొత్తం భద్రాచలం గోదావరి 52 అడుగులు అయితే 3వ హెచ్చరిక. అసలు టోటల్గా ఆ ఇళ్లలోకి వస్తే నీళ్లు 50 అడుగులనే ఉన్నట్టు. ఇంకా 2 అడుగులు అయితే గోదావరి ఇంకా ఉధృత రూపం దాల్చి రోడ్డు మీదకి వచ్చే ప్రమాదం కూడా ఉన్నది. మరి తగ్గుతుందా, ఇంకా వర్షాలు అంటే మాత్రం పెరుగుతుంది. ప్రజెంట్ అయితే 50 అడుగుల్లో ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి చూడొచ్చు భద్రాచలం దగ్గర. ఆహార ధర దడ, 2 ఏళ్లలో రేట్ల రెట్టింపు, వాతావరణ మార్పులు, అకాల వర్షాల కారణం. అంతకుముందు టమాటా 10 రూపాయలు 20 రూపాయలు ఈ విధంగా ఉన్న టమాటాలు అమాంతం ఒకేసారి 100 రూపీస్ అయిపోయాయి. ఇట్లా ప్రతి చూసుకున్నా కూడా ఏదైనా కూడా అమాంతం మనం తినే ఆహార వస్తువులు, ఏదైనా రైస్ కానీ, ఇప్పుడు రైస్ ఎంత ఉంది, ఇంతకుముందు 5,000 ఉండే, ఇప్పుడు 7,000 8,000 దాదాపుగా. ఇట్లా ప్రతిదీ డబుల్కు డబుల్ అయింది. దీనికి కారణం ఏంటంటే ఇంతకుముందు ఉన్న జనరేషనే పంటలు పండిస్తాం తప్ప కొత్త జనరేషన్ పంటలు పండించట్లేదు. కొత్త జనరేషన్ ఏమవుతుంది, చదువుకుంటారు, ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు లేదా ప్రైవేట్ ఉద్యోగాలు చూసుకుంటారు, వాళ్ళు వ్యవసాయాన్ని పక్క పెడతారు. దీనివల్ల పంట ఉత్పత్తి తగ్గి ధరలు పెరిగి ఆహార ధర అనే వార్త మనం చూడవచ్చు. బీహార్కు హోదా ఇవ్వలేం, లోక్సభలో కేంద్ర మంత్రుల స్పష్టీకరణ. బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలి, ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పేసి అక్కడ జేడీయూ నితీష్ కుమార్, ప్రజెంట్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ ఎన్డీఏ ప్రభుత్వం చేరి అక్కడ మెజార్టీ స్థానాలు గెలిచింది, లోక్సభ స్థానాలు. దీంతో ఎట్లా మాదే సాగుతుంది, మేము చెప్పిందే వింటారని చెప్పేసి వాళ్ళకు కేంద్రానికి ఏం చెప్పి ఏమంటే జారీ చేసిందంటే వచ్చే ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయి బీహార్లో. ఇప్పటికే 2 టైమ్స్ గెలిచింది అతను సీరియల్గా. హ్యాట్రిక్ సాధిస్తే 3సారి గెలవచ్చన్న ఉద్దేశంతో ఈసారి ఎట్లా లోక్సభ ఎన్నికలలో మాకే ఎక్కువ సీట్లు వచ్చినాయి కాబట్టి మీరు బీహార్కు ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పేసి కేంద్రానికి చెప్తే వాళ్ళు కరాఖండ్కి ఏం చెప్పిళ్ళు, బీహార్కు ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చలేదు, ప్రత్యేక హోదా ఇచ్చలేదు, ఇదైతే కన్ఫర్మ్ అని చెప్పేసి వాళ్ళు చెప్పిన వార్త మనం చూడవచ్చు. బిల్లులే కీలకం, పూర్తిస్థాయి బడ్జెట్తో పాటు ప్రాధాన్యత బిల్లులపై చర్చకు ఆమోదం. ఏ బిల్లులు, జాబ్ క్యాలెండర్ మీద ప్రతి జూన్లో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాను, దాని మీద ఒక బిల్లు. ఒక బిల్లు ఏమో విద్యా వైద్యం మీద ఒక బిల్లు, ఇంకో బిల్లు ఏమో స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్ పెంచాలని చెప్పేసి ఒక బిల్లు. ఇట్లా అన్ని బిల్లులపై చర్చించి బిల్లుల ఆమోదమే కీలకమైన వార్త మనం చూడవచ్చు. అసెంబ్లీకి కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి హాజరు, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరంపై స్పష్టత ఇవ్వనున్న మాజీ సీఎం. అప్పటి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు. ఎందుకు, అప్పుడు తొలి టీవీ అన్నాడు, ఇంకేదో అని పాము వాళ్ళు పడుకున్నాడు.
ఇప్పుడు తొలిసారిగా వస్తాడు కేసీఆర్ వస్తాడని చెప్పేసి సోషల్ మీడియాలో కానీ వార్తలలో కానీ ఎక్కడైనా కూడా ఇదే వినబడుతుంది. ఇవాటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో మరి కేసీఆర్ వస్తాడా రాడా, వస్తే ఏ సమస్య మీద అంటే మన కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ పై పూర్తి స్థాయి వివరణ ఇస్తారని చెప్పేసి కొందరు ఇట్లా ఎవరి వారే అనుకుంటారు తప్ప కేసీఆర్ అసలు అసెంబ్లీకి వస్తాడా రాడా అనేది సందిగ్ధం ముచ్చటే కనబడుతుంది. మరి వస్తారని మాత్రం చాలా మంది అంటారు. వస్తే మంచిదే, జనాల గురించి పోరాడితే వస్తారా అని తెలియదు. మరి ఆయన ప్రతిపక్షంలో ఖచ్చితంగా రావాలి అసెంబ్లీకి, అధికారంలో వస్తా లేకపోతే రాను అని ఇంట్లో పడుకున్నాడు. ఎట్లా నాకు తెలిసి అయితే కేసీఆర్ వస్తున్నారు, నాకు తెలిసి కేసీఆర్ అయితే రాడు. ఎందుకంటే ఫస్ట్ టైం అసెంబ్లీ సమావేశమైనప్పుడు రావాలి, జన సమస్యపై గొంతెత్తనే ఎంపీ ఎన్నికలనే. అప్పుడు ఇంకా ఎంపీ ఎన్నికలలో విజయసాధే అవకాశం ఉంటుంది. ఇవన్నీ పోరాడకుండా డైరెక్ట్ రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు అట్లా వీళ్ళు అంటే ఎవరు నమ్మరు. ఇప్పుడు మళ్ళా కూడా వస్తాను అంటారు, మరి వస్తున్నారు పూర్తిగా తెలియదు. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు అయితేనే మాత్రం ఎవరెవరు వస్తారు అనేది వేచి చూడాల్సిన ముచ్చట. స్మితా సబర్వాల్ మెంటల్లీ అన్ఫిట్, వికలాంగులు అంటారు, ధర్నా చేస్తారు. ఎందుకంటే నా స్మితా సబర్వాల్ ఏం చెప్పింది, సివిల్స్లో హ్యాండిక్యాప్డ్ కోటా అవసరం అని చెప్పేసి అన్నది. ఆమెకు మెంటల్గా షాక్ అయింది, మెంటల్గా అన్ఫిట్ అని చెప్పేసి అట్లా అసలు ఆ మాటలను వెనక్కి తీసుకోవాలి. రాజ్యాంగంలో ఎవరికి ఉండే హక్కులు వారికి ఉంటాయి, ఎవరికి ఉండే కోట వాళ్ళకు ఉంటుంది. స్మితా సబర్వాల్ ఆ విధంగా అసలు అనవద్దు, దివ్యాంగులపై అన్న మాటలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి దివ్యాంగుల వాళ్ళు పోరాడుతున్న వార్త మనం చూడవచ్చు. ఇవి ఈరోజు వార్తలు.